వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న 6,30,000 మందికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే విద్యార్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ దట్టు మీకు ప్రతి ఎగ్జామ్ అనేది ఆల్టర్నేటివ్ డే అనేది జరుగుతుంది కాబట్టి మీకున్న టైము చాలా సఫిషియంట్. ఉన్న టైంలో కూడా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఈ టైంలో ప్రిపేర్ అయినా మీరు మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. ఇక పాయింట్కి వస్తే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అందిస్తున్నాము. అయితే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా ఇచ్చారు కదా, ఈ సంవత్సరం కూడా ఇంత లేట్ ఎందుకు చేశారంటున్నారు. దానికి బేసిక్ రీజన్ ఏంటంటే మేము క్వశ్చన్స్ని చాలా పర్ఫెక్ట్గా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసారి ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ మీద మాకు 100% కాన్ఫిడెంట్ అనేది ఉంది. సో ఈ కాన్ఫిడెంట్ ఎలా అంటే మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ 100% క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి. అయితే ఒక ఎగ్జాంపుల్గా మొన్న కూడా చెప్పాను లాస్ట్ వీడియోలో, మరోసారి ఆ పాయింట్ రిపీట్ చేస్తా. అందరూ భయపడుతున్నటువంటి సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ని ఒకసారి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సోషల్ స్టడీస్లో మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క క్వశ్చన్ కూడా మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నుంచి బయటికి రాదు. అంత పర్ఫెక్ట్గా తయారు చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరంలో ఎక్కువ మార్కులు అనేవి సోషల్ నుంచి వస్తాయి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తయారు చేసాం. ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాదు, ఆ విధంగా తయారు చేయడం జరిగింది. అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మా క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి ఇన్షాల్లా. అయితే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చదివి క్వశ్చన్ని అర్థం చేసుకునే స్థాయి, క్యాపబిలిటీ, శక్తి సామర్థ్యాలు అనేవి ఉండాలి. క్వశ్చన్ అర్థం చేసుకోకపోవడం అనేది అది మీ మిస్టేక్. క్వశ్చన్ అర్థం చేసుకొని పరీక్షలో ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. మేము ఇచ్చినటువంటి క్వశ్చన్సే వస్తాయి. ఓడింగ్ అనేది అటు ఇటు అవుతుంది, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతకన్నా మీరు చేయాల్సింది ఏమీ లేదు. సో అలా చేసినట్లే 100% 95 మార్క్స్ అనేవి వస్తాయి. అయితే మేము క్వశ్చన్స్ రిలీజ్ చేసిన తర్వాత జరిగినటువంటి డిస్టర్బెన్స్లో మా నేమ్ యూజ్ చేసుకుని కొంతమంది ఫేక్ క్వశ్చన్స్ని జనరేట్ చేసి అమ్ముతున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత మేము క్వశ్చన్స్ ఇవ్వడం ఆపేసాము. తర్వాత పేరెంట్స్ యొక్క ప్రెషర్తో మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలామంది విద్యార్థులు అడుగుతుంది ఏంటంటే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా అనేది ఇవ్వటం కుదరదమ్మా, ఫ్రీగా ఇవ్వటం అనేది అవ్వదు. విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ని తయారు చేయడానికి మాకు చాలా టైం పట్టింది, చాలా మనీ స్పెండ్ చేసాము. ఒక్క టీచర్ తయారు చేసిన క్వశ్చన్స్ కాదు, వేరే ఛానల్ లాగా ఒక్కళ్ళే కూర్చొని అక్కడ ఇక్కడ తీసుకొని రాయడం జరగలేదు. మేము స్వంతగా మాకున్నటువంటి 10+ years ఎక్స్పీరియన్స్తో మేము గ్రూప్ ఆఫ్ టీచర్స్ కలిసి కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసి డీటెయిల్గా దాన్ని డ్రా చేయడం జరిగింది. కాబట్టి ఆ టీచర్స్ వాళ్ళు చేసి పెట్టినటువంటి టైము, వాళ్ళు పెట్టినటువంటి మనీకి మనం న్యాయం చేయాలి. కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వటం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ నేను ఒక్కడిని కనుక ఈ క్వశ్చన్స్ అన్నీ తయారు చేసి ఉన్నట్లయితే మీకు ఫ్రీగా ఇచ్చేవాడిని. అలాంటప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే నేను అక్కడ ఇక్కడ తీసి క్వశ్చన్స్ మీకు ఇచ్చాను అనుకోండి, ఏదో తీసేసుకుంటారు, నాకు యూట్యూబ్లో వ్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి, నాకు రీచ్ పెరుగుతుంది, దానివల్ల నేను హ్యాపీగా ఉంటాను. కానీ మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలా చేయము. మేము 4 సంవత్సరాలు చేస్తున్నాం, ప్రతిదీ కూడా జెన్యున్గా చేస్తాము. మాకు వ్యూస్తో కానీ లేకపోతే రీచ్తో కానీ మాకు సంబంధం లేదు. మేము కేవలం యావరేజ్ స్టూడెంట్కి సపోర్ట్ చేసి యావరేజ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ సంతోషం చూడటమే మా యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే గత 3 సంవత్సరాల నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నాము. అదే ఒరవడిని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈసారి ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ మాకేంటంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, చాలా బాగా ప్రిపేర్ చేశాము, ఖచ్చితంగా ఇవి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి అనేటటువంటి కాన్ఫిడెన్స్తో క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని మీ వరకు తీసుకొస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము చెప్తున్నాము ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే క్వశ్చన్స్ కావాల్సిన వాళ్ళు కేవలం వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీ పూర్తి డీటెయిల్స్తో మీరు మెసేజ్ చేయండి. అప్పుడు మీకు రెస్పాండ్ అనేది వస్తుంది. నెంబర్ ఒకసారి చూడండి, 9553230266. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మాత్రమే చేయండి. కాల్ చేస్తే బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే సీరియస్గా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అలా కాకుండా డిస్టర్బ్ చేయాలనుకున్నట్లయితే మీ కాల్ నెంబర్ అనేది ట్రేస్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అది పెద్ద ఇష్యూ అవుతుంది. మీ బ్రైట్ ఫ్యూచర్ని చెడగొట్టుకోవద్దు. ఇది విషయం.
సో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఎవరైతే క్వశ్చన్స్ కావాలో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఎక్కడ మీకు ఫ్రీగా కావాలనుకోండి, చాలామంది ఇస్తారు, నెట్లో సెర్చ్ చేసుకోండి, చాలామంది ఇస్తారు, తీసుకొని చదువుకోండి. ఓకేనా? మంచి మార్కులు తెచ్చుకోండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.